ముందు మనము యెజబెల్ ఎవరని తెలుసుకుందాం. మొదటి రాజులు 16వ అధ్యాయంలో ఆమె గురించి రాయబడి ఉంది. ఆమె ఎవరంటే యూదా రాజైన ఆహాబు భార్య. యెజబెల్ అనే స్త్రీ ఆహాబుకు భార్యగా ఉంది. అయితే ఆమె ఎవరి తరఫున అంటే ఎత్బయేలు అనే ఒక రాజు యొక్క కుమార్తె ఆమె. ఈ ఎత్బయేలు ఎవరంటే బయలు ప్రవక్తలకు ప్రీస్ట్గా ఉండేటోడు, అంటే పూజారిగా ఉండేటోడు. ఆయన ఆ పూజారితనం నుంచి ఆ దేశపు సీదోనియుల రాజును చంపి రాజు అవుతాడు. ఎత్బయేలు ఏం చేసిందంటే ఆ సీదోను ప్రాంతం అంతా కూడా మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క బయలుదేవత స్టాచ్యూస్, అషేరా స్టాచ్యూస్. ఈ అషేరా యొక్క నేచర్ ఏంటంటే ఇల్లీగల్ సెక్స్ ఉండేది, అంటే సెక్స్ ఇమ్మొరాలిటీ. ఈమె చిన్నతనము నుంచే ఆ ఆచార వ్యవహారాల్లో చాలా స్ట్రాంగ్గా పెరిగింది. ఎంత స్ట్రాంగ్ అంటే ఆహాబు రాజును వివాహము చేసుకున్న తర్వాత ఆ దేశానికి వచ్చిన తర్వాత యెహోవా దేవుడు ఎంత గొప్పోడో ఇశ్రాయేలుకు తెలిసినా కూడా అందరి నోరు మూయించేసింది. ఆఖరికే రాజు కూడా ఇనాక్టివ్ అయిపోయాడు. రాజు కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి. నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇశ్రాయేలీలలో ఉన్నాక ఆజ్ఞ, నేను తప్ప వేరే దేవుడు నా ముందు లేడు, నా వెనక లేడు. యెహోవా దేవుడు చెప్పిన ప్రతి మాట ఎవరు కొట్టేసిండ్రు? యెజబెలు కొట్టేసింది. ఆహాబుకు అన్నీ తెలిసి కూడా గమ్మని ఊరుకున్నాడు. ఈ యొక్క యెజబెల్ అనే స్పిరిట్ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో ఉండొచ్చు, వాళ్ళ కుటుంబంలో భార్య భర్తల మధ్య ఉండొచ్చు, లేదా సంఘములో ఉండొచ్చు, లేదా సార్వత్రిక సంఘములో కూడా ఉండొచ్చు, దేవుడు కట్టుచున్న రాజ్యంలో ఉండొచ్చు.